ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఈరోజు గోంగూర పెసరపప్పు చేయబోతున్నానండి। ముందుగా పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు కడుక్కున్నానండి। 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి। ఇందులో 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి। 1 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి। కారం మనకు టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలండి। గోంగూర కడిగి వేసుకుంటున్నాను। గోంగూర అయితే ఎక్కువ లేదండి, అందుకే నేను ఇందులో టమాటాలు వేయాలనుకుంటున్నాను। ఒక 2-3 టమాటాలు వేసుకుంటాను। ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసుకోవాలి। 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి। అలాగనే 2-3 టమాటాలు వేసుకుంటున్నానండి। గోంగూర ఆకులు ఎక్కువ లేవు, అందుకని ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి। ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలండి। మసాలా వేస్తే గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది దంచుకుందాం మనం। చూడండి, మరి మెత్తగా కాకుండా ఇలా దంచుకోవాలి। ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకొని పచ్చలుగా దంచుకోవాలి। చూడండి, ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఇది పప్పులో వేసుకుందాం। ఇది పప్పులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి। మసాలా పొడి వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। చూడండి, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది। టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి। పప్పు గుత్తున మెత్తగా చేసుకోవాలి। చూడండి, పప్పును ఇలా రుబ్బుకోవాలి। ఇప్పుడు ఇందులో తాలింపు పెట్టుకుందాం। అయితే టేస్ట్ సూపర్ ఉంది మాది ఈరోజు గోంగూర పప్పు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్।